కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం. ఒక్కొక్క ప్రాజెక్టు కోసము ఇక్కడ మన ఢిల్లీలో ప్రత్యేకమైన ఆఫీస్ పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం మానిటరింగ్ చేస్తా ఉన్నాం. రెగ్యులర్గా అనేక విషయాలు మానిటరింగ్ చేస్తాం. మేము చెప్పం చాలా సోషల్ మీడియాలో కానీ ప్రెస్ కానీ ముందు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్తాం. అంతే తప్ప ఈరోజు ఈ రకంగా మరి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అంశాలు మరి వాళ్ళు రాకుండా నా మీద రెట్టేటువంటి ప్రయత్నం చేయడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మరొకసారి ఈరోజు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి కోసం చెప్పడం లేదు, తెలంగాణ ప్రజల కోసం చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఒక తప్పుడు సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఈ రకంగా తెలంగాణ ప్రజలకు నేను విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప ముఖ్యమంత్రి గారు కాదు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు రావాలనుకున్నా, ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా నేను మీతో రావడానికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను రెగ్యులర్గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తూ ఉంటాను. ఈ విషయంలో కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు అది ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఎన్సీని తీసుకోవాల్సినటువంటి లోన్ విషయంలో కావచ్చు, లేక 50-50 ప్రాతిపాదికన మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, టెక్నికల్ పాయింట్లు ఆర్థిక సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన వల్ల ఈరోజు ఆలస్యం జరుగుతుందనే విషయం ఈరోజు నాకు కట్టర్ గారు చెప్పారు ఫోన్లో. అంతే తప్ప మేము ఆపేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అది నాలుగు అడగాలి, నేను కాదు కదా. అదే ఇప్పుడు వాళ్ళు రైల్వేకి నేను మాట్లాడు నాకు ఎవరికో పరిచయం కూడా లేదు, ఎవరో వాళ్ళకి నాకు సంబంధం కూడా లేదు. నేను ఈరోజు కట్టర్ గారితో మాట్లాడాను. ఈ లోన్ విషయంలో క్లారిటీ లేదు, ఐఆర్ఎఫ్సి క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎక్కడ కానీ మెట్రోలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయము ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి. ఈరోజు ఢిల్లీలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో కూడా లాస్లో ఉంది. మన హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ లాస్లో ఉంది. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు ఇదంతా కట్టిన తర్వాత ఆగొద్దు, మేము కూడా సెకండ్ ఫేజ్ లో కూడా 50% మేము లోన్ పెడుతున్నాము, మేము భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాం తప్ప దాన్ని ఈరోజు మరి ఏదో నువ్వాపేవని నేను ఆపినంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం జరిగింది. అది కొత్తగా వచ్చింది కదా, మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వచ్చినటువంటి మాట. అది ఇస్తారేమో, అది సంబంధించిన నాకు తెలియదు ఆ విషయం. నేను నిన్ననే తెలుసుకున్నది. ఎన్ఓసి అడిగిన విషయం కూడా నాకు తెలియదు. లోన్ తీసుకోవడం కోసం ఇక్కడ 50% మనమే ఇస్తున్నాం కదా, మనమే ఇస్తామని ఒప్పుకున్నాం కదా. ఇక్కడ ఐఆర్ఎఫ్సి అది ఫస్ట్ ఫేజ్. ఐఆర్ఎఫ్సి ఇచ్చేది ఫస్ట్ ఫేజ్ ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన డబ్బుల కోసం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇంకా ఉన్నది ముందు. జైకార్ నుంచి తీసుకుంటారా డైరెక్ట్ గా, ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం కూడా 50% లోన్ తీసుకుని ఇవ్వాలి, 50% రాష్ట్ర ప్రభుత్వం. అది వేరే, మళ్ళీ అది ఆ చర్చలు వేరే ఉన్నాయి. ఒకసారి ప్రాజెక్టు సూత్రప్రాయంగా టెక్నికల్ అయినాక ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఫైనల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి లోన్లోకి వస్తాం. ఇంకా అక్కడి వరకు చేరుకోవాలి. దేనికి అది మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ఈ రోజు మంత్రి గారు చెప్పారు ఆ విషయం, అది నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాకు ఆ విషయం తెలియ కూడా తెలియదు. రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్కి చెప్పేంత వరకు కూడా ఐఆర్ఎఫ్సి సంబంధించినటువంటి లోన్ ఆగిపోయిందనే విషయం మాకు తెలియదు. సార్, ఈ విషయాలన్నింటిలో స్పష్టత కోసం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కట్టర్ ఈ సమావేశం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజలకు ఆలస్యం అవుతుంది? ఏం అవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తాడు, ఏం ప్రజలకి ఇబ్బంది లేదు.
ఖచ్చితంగా ప్రాజెక్ట్ రావాల్సింది. ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు కూడా మంచిగా బాగా జరుగుతూ ఉంది. ఇంకా మెట్రో 2 కూడా రావాలి. ఎంఎంటీఎస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. సమయం ఏమైనా ఫిక్స్ చేస్తారా సార్? వాళ్ళు ఫిక్స్ చేసి నేను ఎప్పుడైనా చెప్పిన కదా, వారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తానో నేను ఎప్పుడు తీసుకెళ్తాను. రైల్వే మినిస్టర్ డిస్కస్ చేస్తారు కేటీఆర్ సీట్ సంబంధించి. ఆయన లేడు, వచ్చినాక మాట్లాడతా, వారితో కూడా మాట్లాడతాను. కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి వ్యవహారం చేస్తున్నారు. అవన్నీ చిన్నపిల్లల మాటలు అని, అవన్నీ చిన్నపిల్లల మాటలు, అవన్నీ చిన్న చిన్న పనికిరాని ప్రశ్నలకు, పనికిరాని ఆరోపణలకు జవాబు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మనం ఏం చేయలేము. రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో కేటీఆర్ చెప్పిందో మేము జవాబులు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబు చెప్పుకుంటే చెప్తే పనికిరాని ముచ్చట్లకు, ఆధార్ అయితే ఉన్నటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారేంటో, ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా టీఆర్ఎస్ ను పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడించాము, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకున్నామో తెలుసు. 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీని స్థిరం చేశాం. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఒప్పందం మరి మీరు చెప్తున్నటువంటి ఆ కమర్షియల్ దానికి సంబంధించి ఎందుకు